వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా మీకు రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ని అందిస్తూ ఉంది. మీరు గ్రూప్ 1, 2, 3, 4 అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ ఇతర పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న మీ అందరికీ కూడా ఈ కరెంట్ అఫైర్స్ 100% డ్యామ్ షూర్గా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ కరెంట్ అఫైర్స్ని మీకు వీడియో రూపంలో అందించడమే కాకుండా ఈ రోజు నుంచి అంటే ఫిబ్రవరి 1కి సంబంధించి వచ్చినటువంటి ఆర్థిక సర్వే, ఎకనామిక్ సర్వే, అలాగే బడ్జెట్, దాంతోపాటు రెగ్యులర్గా జరుగుతున్నటువంటి కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ని కూడా మా యాప్ ద్వారా అందిస్తున్నాం. సో ఈ పీడిఎఫ్స్ ఉచితంగా మీరు పొందాలి అని అనుకుంటే జస్ట్ ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు పీడిఎఫ్స్ని కూడా పొందవచ్చు పూర్తి ఉచితంగా. ఓకే, సో దీనికోసం మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, మీరు పీడిఎఫ్స్ని ఉచితంగా పొందండి. ఇక ఐకాన్ ఇండియా జస్ట్ 499తో ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్కి సంబంధించినటువంటి కోర్సెస్ని అందిస్తున్నాయి, వీడియో కంటెంట్ని. సో కొన్ని రోజులు మాత్రమే ఇక ఈ ఆఫర్ ఉంటుంది. సో మీకు కావాలి అనుకుంటే దానికోసం కూడా రిజిస్టర్ చేసుకోండి. ఈరోజు మనం ఫిబ్రవరి 3కి సంబంధించినటువంటి వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా ఈ కరెంట్ అఫైర్స్లో బడ్జెట్ కేటాయింపులలో 1400 కోట్లు కేటాయించినటువంటి ఇంటర్లింక్ రివర్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం. దీనికంటే ముందు మీకు ఇంకో విషయం చెప్పాలి. ఈ ప్రాజెక్టుల గురించి డిస్కస్ చేసే కంటే ముందు భారతదేశ పూర్వ చరిత్రను ఒకసారి చూసినట్లయితే భారతదేశంలో బ్రిటిష్ కాలం నుంచి కూడా నదుల అనుసంధానానికి సంబంధించినటువంటి అంశం అనేది వాడుకలో ఉంది. మరి భారతదేశానికి సంబంధించి ఒకసారి జనాభా పరంగా చూస్తే ప్రపంచ దేశాలలో భారతదేశ జనాభా 18% ఉందండి. ఎంత అని అంటున్నాం? 18% భారతదేశ జనాభా అనేది ఉంది. ఎందులో? జనాభా పరంగా. మరి ప్రపంచంలో నీటి వనరుల పరంగా భారతదేశానికి సంబంధించినటువంటి శాతం ఎంత అనంటే కేవలం భారతదేశంలో 4% మాత్రమే నీటి వనరులు ఉన్నాయి. దేని పరంగా పోల్చి చూసినప్పుడు, ప్రపంచ పరంగా చూసినప్పుడు నీటి వనరులేమో 4% ఉన్నాయి. అలాగే పాపులేషన్ వచ్చి ప్రపంచపరంగా 18% ఉంది అని అంటున్నాం. సో ప్రపంచంలో మొత్తం జనాభాలో 18% జనాభా 18% ఆఫ్ ద పీపుల్ ఇండియాలో ఉన్నారు. అలాగే ప్రపంచంలో మొత్తం నీటి వనరులలో 4% నీటి వనరులు మాత్రమే ఇండియాలో ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితులలో భారతదేశానికి సంబంధించి నీటి వనరుల కొరతను తీర్చేందుకు భారతదేశంలో ఇప్పటికే తలెత్తుతున్నటువంటి కరువుల నుంచి ప్రజలను రక్షించేందుకు నదుల అనుసంధానం అనేది చాలా అవసరమని చాలా రోజుల నుంచి ప్రపోజల్ ఉంది. సో దీనిలో భాగంగా ఇటీవల ప్రవేశపెట్టినటువంటి 2022-23 బడ్జెట్కి సంబంధించి ఏం చేశారు అనంటే 1400 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. దేనికి? నదుల అనుసంధానానికి సంబంధించి. ఆ ప్రాజెక్ట్ ఏంటి అనంటే కెన్ బెట్వాల్ లింక్ ప్రాజెక్ట్ అని అంటున్నాం. సో ఈ కెన్ బెట్వాల్ లింక్ ప్రాజెక్ట్ అనేది మనకి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. సో ఇండియన్ రివర్ సిస్టమ్కి సంబంధించి ఈ రివర్ అనుసంధానం కనెక్టివిటీకి సంబంధించి ఇంటర్లింక్కి సంబంధించి 3 భాగాలుగా విభజించడం జరిగింది. ఇంటర్లింక్ నదుల అనుసంధానాలని 3 భాగాలుగా విభజించారు అని అంటున్నాం. అది ఎలా అనంటే ఒక్కసారి మీరందరూ కూడా భారతదేశానికి సంబంధించినటువంటి ఈ మ్యాప్ని జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. సో ఇక్కడ ఉండేటువంటి హిమాలయ పర్వతాలు ఏవైతే ఉన్నాయో ఈ హిమాలయన్ నదులకి సంబంధించినటువంటి నదుల అనుసంధానం అనేది ఒకటి. ఏమంటున్నాం? ఒకటి వచ్చి హిమాలయ నదుల అనుసంధానం అని అంటున్నాం. ఓకేనా? ఇక హిమాలయన్ రివర్ సిస్టమ్ ఇంటర్లింకింగ్ అని ఒకటి అంటున్నాం. రెండోది వచ్చి ఏంటి అని అంటే ద్వీపకల్ప భారతదేశానికి సంబంధించినటువంటి నదులు అని అంటున్నాం. సో ఇవి దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి నదులుగా చెప్తున్నాం. ఇక మూడవది వచ్చి ఏంటి అని అంటే అంతర్రాష్ట్రాల నదుల అనుసంధానం అని అంటున్నాం. సో ఇలా నదుల అనుసంధానాన్ని విభజించడం జరిగింది. 3 రకాలుగా భారతదేశానికి సంబంధించినటువంటి నదులను అనుసంధానించాలి అని చెప్పేసి ప్రపోజల్ ఉంది. అది ఒకటి వచ్చి ఏంటి అని అంటే హిమాలయన్ నదులకి సంబంధించినటువంటి అనుసంధాన ప్రక్రియ,
రెండోది వచ్చి ద్వీపకల్ప భారతదేశంలో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి నదులకి సంబంధించినటువంటి అనుసంధాన ప్రక్రియ ఇంటర్లింకింగ్ సిస్టమ్. అలాగే మూడోది వచ్చి అంతర్రాష్ట్రాలకి సంబంధించి దేశంలో వివిధ రాష్ట్రాలకి సంబంధించి ప్రవహిస్తున్నటువంటి నదులకి సంబంధించి అంతర్రాష్ట్రాల నదుల ఇంటర్లింకింగ్ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇలా 3 రకాలుగా నదుల అనుసంధాన ప్రక్రియ చేస్తే బాగుంటుంది అనేది ప్రపోజల్. సో ఇలా ఈ నదుల అనుసంధానానికి సంబంధించి నీటి వనరులను పెంచేందుకు వ్యవసాయంలో నీటి అవసరాలను తీర్చేందుకోసం అని చెప్పేసి నదుల అనుసంధాన ప్రక్రియకు భారతదేశం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఇప్పుడు నదుల అనుసంధానానికి సంబంధించి ఇటీవల ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఈ కెన్ బెట్వా ఇంటర్లింక్ ప్రాజెక్ట్ కోసం అని చెప్పేసి లింక్ ప్రాజెక్ట్ కోసమని 1400 కోట్లను కేటాయించడం జరిగింది అని అంటున్నాం. ఇది ప్రజెంట్ ఇష్యూ. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది ఏంటి? హిస్టరీ పరంగా ఒకసారి చూసినట్లయితే భారతదేశానికి 18% జనాభా ఉంది, కానీ 4% నీటి వనరులు మాత్రమే ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా అంటున్నాం. ఆ తర్వాత నదులను 3 రకాలుగా విభజించి ఇంటర్లింక్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాం. మరి దీనికి సంబంధించి అసలు నదుల అనుసంధాన ప్రక్రియ అనేది మొట్టమొదటి ఎప్పుడు స్టార్ట్ అయింది భారతదేశంలో అని అంటే, మొట్టమొదటిసారి ఎవరైతే బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి సమయం ఉందో ఆ సమయంలో నదుల అనుసంధానానికి సంబంధించి సర్ ఆర్థర్ కాటన్ గారు నదుల అనుసంధానానికి సంబంధించి వర్క్ చేయడం జరిగింది. అతను పెట్టినటువంటి ఒక ప్రపోజల్ ఏంటి అని అంటే, ఏదైతే గంగా నది ఉందో అక్కడి నుంచి కావేరీ నది వరకు కూడా నదుల అనుసంధానం అవసరం అని చెప్పేసి చెప్పడం జరిగింది. సార్ మరి అలా చెప్పినటువంటి సర్ ఆర్థర్ కాటన్ గారి టైంలో ఏమైనా నదులు అనుసంధానించబడ్డాయా అని అంటే అనుసంధానించబడ్డాయి. సో నదులను ఇంటర్లింక్ చేయడం జరిగింది. సో ఎలా అనంటే ఈ నదుల అనుసంధానానికి సంబంధించి ఇక్కడ మనం చూడొచ్చు, పెరియర్ బేసిన్ నుంచి వచ్చేటువంటి వైగై బేసిన్కి సంబంధించినటువంటి నీటి బదిలీని చేయడానికి పెరియర్ ప్రాజెక్ట్ని 1895లోనే బ్రిటిష్ వారు దాన్ని ప్రారంభించడం జరిగింది. ఎప్పుడు అని అంటున్నాం? 1895లోనే ఈ పెరియార్ బేసిన్ నుంచి వైగై బేసిన్కి నీటిని బదిలీ చేయడానికి, నీటిని పంపించడానికి ఈ పెరియార్ ప్రాజెక్ట్ని 1895లోనే ప్రారంభించారు బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి టైంలో అని అంటున్నాం. ఇక దాంతోపాటు ఈ ఇంటర్లింక్కి సంబంధించి ఇంకా ఏ ప్రాజెక్టులు చేయబడ్డాయి బ్రిటిష్ వారి టైంలో అని అంటే, పరంబికులం అలియార్, కర్నూలు కడప కెనాల్, తెలుగు గంగా ప్రాజెక్ట్ మరియు రావి బియాస్ సట్లేజ్ వంటి ఇతర ప్రాజెక్టులను కూడా చేపట్టబడ్డాయి బ్రిటిష్ వారి టైంలో అని అంటున్నాం. సో ఇక్కడ కడప కర్నూలు కెనాల్ అని అంటున్నాం, తెలుగు గంగా ప్రాజెక్ట్ అని అంటున్నాం. సో ఇవన్నీ కూడా తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటివి. ఇవి బ్రిటిష్ వారి కాలంలోనే నదుల అనుసంధానం ద్వారా నీటి బదిలీని చేయబడ్డాయి అని అంటున్నాం. ఇక ఏదైతే సింధు నదికి సంబంధించినటువంటి రావి, బియాస్, సట్లేజ్ ఈ నదులు ఉన్నాయో ఈ నదులన్నీ కూడా ఇంటర్లింక్ చేయబడ్డాయి బ్రిటిష్ వారి కాలంలోనే అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ రివర్ ఇంటర్లింక్కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో ఇలా ఈ నదులు అనేవి అనుసంధానించబడ్డాయి. సో ఇక్కడ సర్ ఆర్థర్ కాటన్ తర్వాత ఇప్పుడు కెన్ బెత్వా లింక్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి అంశాన్ని, తాజాగా లేటెస్ట్గా ఉన్నటువంటి అంశాన్ని కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. బడ్జెట్లో 1400 కోట్లు దీనికి కేటాయించారు అని అంటున్నాం. మరి అంతకంటే ముందు, బడ్జెట్ కంటే ముందు డిసెంబర్ 2021లోనే ఏం జరిగింది అని అంటే కేంద్ర క్యాబినెట్ సమావేశం అనేది జరిగింది. ఏం జరిగింది అని అంటున్నాం? కేంద్ర క్యాబినెట్ సమావేశం అనేది జరిగింది. ఈ కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఏం డిసిషన్ తీసుకున్నారు అని అంటే, ఈ కేంద్ర క్యాబినెట్ ఎప్పుడు జరిగింది అని అంటున్నాం? డిసెంబర్ 2021 అంటున్నాం. ఇందులో నిర్ణయం తీసుకోవడం జరిగింది రివర్ ఇంటర్లింకింగ్కి సంబంధించినటువంటి అంశం పైన. మొత్తం ఇప్పుడు భారతదేశంలో ఏ నదులను ఇంటర్లింక్ చేయాలి అని అనుకుంటున్నారు, ఏ నదులకి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అని అంటాం, డిపిఆర్స్ అనేవి కూడా తయారు కావడం జరిగింది. ఏ ప్రాజెక్టులకి సంబంధించి? కెన్ బెత్వాల్ లింక్ ప్రాజెక్ట్తో పాటు భారతదేశంలో నుండి దమామ్ గంగా ఫింజాల్, ఫర్తాపి నర్మదా, అలాగే గోదావరి కృష్ణ,
కృష్ణా, పెన్నార్, పెన్నార్ మరియు కావేరి అనేటువంటి ఈ 5 నదులకి సంబంధించి అనుసంధాన ముసాయిదా అని అంటున్నాం. దీన్ని ఇప్పుడు డిపిఆర్ అని చెప్పాం కదా. ముసాయిదా అంటే ఏంటి? డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని అంటున్నాం. సో ఇవి దీనికి సంబంధించి క్యాబినెట్ ఆమోదం అనేది లభించింది. సో అలా ఆమోదం అనేది తీసుకున్న తర్వాత ఈసారి బడ్జెట్లో ఈ కెన్ బెత్వా ప్రాజెక్ట్కి సంబంధించి బడ్జెట్ని అలొకేట్ చేయడం జరిగింది. ఓకేనా? సరే, మరి ఈ కెన్ బెత్వా ప్రాజెక్ట్ లింక్కి సంబంధించి దీని మొత్తం పొడవు ఎంత అంటే 221 కిలోమీటర్లు దీని మొత్తం పొడవు. ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇగో ఇక్కడ బెత్వా ప్రాజెక్ట్ అనేది, బెత్వా రివర్ అనేది ఇక్కడ ఉందండి. సో ఈ కెన్ రిజర్వ్ అనేది ఇక్కడ ఉందండి. సో దీనికి సంబంధించినటువంటి ఇంటర్లింక్ ప్రక్రియ అనేది ఇలా జరుగుతూ ఉంది. సో ఇలా ఈ 2 నదులను కూడా ఇంటర్లింక్ చేస్తూ ఉన్నారు. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే 221 కిలోమీటర్ల మేర ఈ ఇంటర్లింక్కి సంబంధించినటువంటి పనులను ప్రారంభించి ఇందులో ఒక 2 కిలోమీటర్ల మేర సొరంగంతో పాటు నీటిని అందించేందుకు కూడా ఈ ప్రాజెక్ట్ పైన వ్యయం చేయబోతా ఉన్నారు. దేనికి సంబంధించి? కెన్ బెత్వాకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కోసం. సరే, ఈ ప్రాజెక్టు ఈ కెన్ బెత్వా అనేటువంటివి రివర్స్ అని అంటున్నాం. ఇవి రివర్స్ అని అంటే యమునా రివర్ ఏదైతే ఉందో, ఏమంటున్నాం? యమునా రివర్ ఏదైతే ఉందో యమునా నదికి ఉపనదులు ట్రిబ్యూటరీస్గా ఉన్నాయి. ఏవి? ఈ కెన్ బెత్వా అనేవి ఉపనదుల పేర్లు. సో ఈ 2 ఉపనదులకి సంబంధించి ఇవి ఏ నదికి ఉపనదులుగా ఉన్నాయి అని అంటే యమునా నదికి ఉపనదులుగా ఉన్నాయి. ఈ యమునా నదికి ఉపనదులుగా ఉన్నటువంటి ఈ 2 నదులను అనుసంధానం చేయడం వలన ఈ 221 కిలోమీటర్ల మేర అనుసంధాన ప్రక్రియకి సంబంధించినటువంటి పనుల కోసం ఇప్పుడు 1400 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. మరి ఏం చేస్తారు సార్? ఈ 2 నదులను కలపడం వల్ల జరిగేటువంటి లాభం ఏంటి అని అంటే నీటి అవసరాలు తీరడంతో పాటు వ్యవసాయానికి సంబంధించినటువంటి నీటి వనరులు కూడా బాగా పెరుగుతున్నాయి. సో ఈ 2 నదులు ఏ రాష్ట్రాలలో ఉన్నాయి సార్ అని అంటే ఈ ఉపనదులు ఈ కెన్వా అలాగే కెన్ అండ్ బెత్వా రివర్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి అని అంటే 2 రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయి. ఏ రాష్ట్రం? మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్కి సంబంధించి బుందేల్ఖండ్ అనేది ఉంది. సో ఈ బుందేల్ఖండ్ అనేది రాష్ట్ర ప్రతిపాదనను చేస్తున్నటువంటి ప్రాంతం, కరువు ప్రాంతం. ఈ కెన్ బెత్వా రివర్ వలన ఈ కరువు ప్రాంతంగా ఉన్నటువంటి బుందేల్ఖండ్తో పాటు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లోని చాలా కరువు ప్రాంతాలలో నీటి వనరులు అనేవి పెరగనున్నాయి. సో అలా ఈ కెన్ బెత్వా రివర్కి సంబంధించి మనం ఇంపార్టెంట్గా చెప్తా ఉన్నాం. సో ఇవి ఈ 2 నదులు ఎక్కడ అంటున్నాం? మధ్యప్రదేశ్లో ఉన్నాయి, అలాగే యూపీ ఉత్తరప్రదేశ్లో కూడా విస్తరించి ఉన్నాయి. ఇక యమునా నదికి ఉపనది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఓకేనా? ఇక ఈ ప్రాజెక్ట్ అనేది మొత్తం మధ్యప్రదేశ్ అలాగే ఉత్తరప్రదేశ్కి సంబంధించి మొత్తం 13 జిల్లాలలో విస్తరించి ఉంది. ఎన్ని డిస్ట్రిక్ట్స్లలో విస్తరించి ఉంది అని అంటున్నాం? 13 డిస్ట్రిక్ట్లలో విస్తరించి ఉంది. సో మనం నీటి వనరులు, నీటి కొరత తీరుతుంది అని చెప్తున్నాం. అది ఏ విధంగా తీరుతుంది అనేది ఇంకా క్లియర్గా చూడొచ్చు. వార్షిక నీటిపారుదల ఈ రెండు కెన్ బెత్వా ఉపనదులను కలపడం వల్ల, ఇంటర్లింక్ చేయడం వల్ల ఎంత పర్సెంటేజ్ వార్షిక నీటిపారుదల పెరుగుతుంది అని అంటే 10.62 లక్షల హెక్టార్లు అని అంటున్నాం. ఒక హెక్టార్ ఈజ్ ఈక్వల్ 2.5 ఎకరాలండి. సో ఇలా 10.62 లక్షల హెక్టార్లు అని అంటున్నాం. అంటే ఒక 3 టైమ్స్ కలుపుకోండి దానికి. ఇక దాని తర్వాత సుమారుగా ఒక 62 లక్షల మందికి తాగునీరు అనేది అందించబడుతుంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. భారతదేశంలో 2023 చివరికల్లా ప్రతి ప్రాంతానికి కూడా మంచినీరు ఇవ్వాలి అని చెప్పేసి ఎవరు ప్రయత్నం చేస్తున్నారు అని అంటే కేంద్ర జల మంత్రిత్వ శాఖ పనిచేయడం జరుగుతూ ఉంది. సో గజేంద్ర సింగ్ షెకావత్ అనే ఆయన ఈ కేంద్ర జల వనరులకి సంబంధించి మంత్రిగా ఉన్నాడు. జల్ శక్తి మినిస్ట్రీ అని అంటున్నాం, దానికి మంత్రిగా వ్యవహరించడం జరుగుతూ ఉంది. ఆ శాఖ ప్రత్యేకంగా తాగునీటి కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. సో అలా తాగునీటి అవసరాలు అనేవి సుమారు 62 లక్షల మందికి తాగునీటి అవసరాలు తీరుతాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక 103 మెగావాట్ల విద్యుత్ అనేది కూడా, జల విద్యుత్ హైడల్ పవర్ అనేది కూడా వస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీంతో పాటు ఒక 27 మెగావాట్ల సౌర విద్యుత్ కూడా దీని ద్వారా ఉత్పత్తి చేయవచ్చు అనేది చెప్పడం జరుగుతూ ఉంది. సో ఏమంటున్నాం?
తాగునీటి అవసరాలేమో 62 లక్షల మందికి తీర్చబోతున్నాయి ఈ ఇంటర్లింకింగ్ ద్వారా. అలాగే 10.62 లక్షల హెక్టార్లకి వ్యవసాయ నీరు అందబోతుంది. అలాగే 103 మెగావాట్ల విద్యుత్ అనేది ఉత్పత్తి కాబోతుంది, జల విద్యుత్. అలాగే 27 మెగావాట్ల సౌర విద్యుత్ అనేది కూడా ఉత్పత్తి చేయబోతా ఉన్నారు ఈ ప్రాజెక్ట్ ఇంటర్లింకింగ్లో భాగంగా. ఇక దీని తర్వాత ఈ నది వలన ఈ నది ఇంటర్లింకింగ్ వలన సమస్యలు కూడా ఉన్నాయి. సో ఏంటి అనంటే ఈ నది ఇంటర్లింక్, ఈ రెండు ఉపనదుల ఇంటర్లింకింగ్ వల్ల ఏం జరగబోతుంది అనంటే, ఏదైతే ఇక్కడ పన్నా టైగర్ రిజర్వ్ అని ఉంది. సో భారతదేశంలో మొత్తం టైగర్ రిజర్వులు ఎన్ని ఉన్నాయి? 52 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయండి. ఏమంటున్నాం? 52 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి భారతదేశంలో. పన్నా టైగర్ రిజర్వ్ గుండా ఈ కెన్ బెత్వా ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ అనేది నడుస్తూ ఉంది. సో దీని వలన ఏమవుతుంది అనంటే, ఈ పన్నా టైగర్ రిజర్వ్కి సంబంధించి 5,803 హెక్టార్ల పన్నా టైగర్ రిజర్వ్ భూమిని కోల్పోవాల్సి వస్తుంది. ఓకేనా? సో దీనికోసం ఏం చేస్తున్నారు అని అంటే, ఈ 3 వన్యప్రాణుల అభయారణ్యాలు ఉన్నాయి, వైల్డ్ లైఫ్ శాంచురీస్ అని అంటారు కదా, ఇవి ఒక 3 ఉన్నాయి వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఇక్కడ ఈ పన్నా టైగర్ రిజర్వ్ దగ్గరలో. అవి ఏంటి అని అంటే నౌరాదేహి, మధ్యప్రదేశ్ యొక్క రాణి దుర్గావతి, అలాగే ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి రాణిపూర్ ఏదైతే ఉందో, ఇవి వైల్డ్ లైఫ్ శాంచురీస్. ఈ 3 ఇక్కడ కోల్పోతున్నటువంటి 5,803 హెక్టార్ల పన్నా టైగర్ రిజర్వ్ భూమి ఏదైతే ఉందో, ఆ టైగర్ రిజర్వ్ ఏవైతే ఉందో, ఈ వైల్డ్ లైఫ్ శాంచురీస్ని కలపడం వల్ల, అభయారణ్యాలను మిక్స్ చేయడం వల్ల, కలపడం వల్ల, దీని పరిధిలోకి తీసుకోవడం వల్ల కోల్పోయినటువంటి భూమిని కొంత వెనకకి పన్నా టైగర్ రిజర్వ్కి సంబంధించి మరికొంత ఆ టైగర్ రిజర్వ్ని ఎక్స్పాండ్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో ఇలా మనకు ఈ పన్నా నేషనల్ పార్క్ ఇక్కడ చూడొచ్చు. సో దీనికి సంబంధించి కూడా ఇగో ఇక్కడ ఉంది పన్నా నేషనల్ పార్క్. సో ఇదంతా కూడా పన్నా నేషనల్ పార్క్గా చెప్పడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించే ఒక 5,803 హెక్టార్ల భూమిని కోల్పోతున్నందుకు గాను 3 అభయారణ్యాలను కలిపి సో అందులో భూమిని కొంత అంటే పన్నా టైగర్ రిజర్వ్ని ఎక్స్పాండ్ చేసేటువంటి అవకాశాలు కూడా ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇలా కెన్ బెట్వా ఇంటర్లింక్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్, రివర్ ఇంటర్లింక్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ గురించి మనం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి. సో దీనికి సంబంధించినటువంటి ఒక క్విక్ రివిజన్ ఇద్దాం. యమునా నదికి ఉపనదులే కెన్ బెట్వా. సో ఇవి 2 రాష్ట్రాలలో విస్తరించున్నాయి, ఒకటి ఉత్తరప్రదేశ్, 2 మధ్యప్రదేశ్. సో ఈ ఇంటర్లింక్కి సంబంధించి ఈ ప్రాజెక్ట్లో భాగంగా పన్నా టైగర్ రిజర్వ్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. దీనికోసం అని చెప్పేసి 3 అభయారణ్యాలను కలుపుతూ ఉన్నారు, మెర్జ్ చేస్తూ ఉన్నారు. ఇక దీంతో పాటు ఈ ప్రాజెక్టు వలన తాగునీరు లభిస్తుంది, వ్యవసాయానికి నీరు పెరుగుతుంది, అలాగే జల విద్యుత్ ఇదంతా కూడా ప్రొడ్యూస్ అవ్వబోతూ ఉంది. సో రివర్ ఇంటర్లింక్కి సంబంధించి ఇప్పుడు బడ్జెట్లో 1,400 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. 221 కిలోమీటర్ల మేర ఈ ఇంటర్లింకింగ్ సిస్టమ్ కోసం పనులు జరగబోతున్నాయి. ఇందులో 2 కిలోమీటర్ల మేర సొరంగ మార్గాల ద్వారా నీటిని ఇంటర్లింక్ చేయబోతా ఉన్నారు నదులకి సంబంధించి. సో ఇలా ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నింటినీ గుర్తుంచుకోండి. ఇంటర్లింక్ సిస్టమ్ అనేది ఇప్పుడు కాదు, బ్రిటిష్ వాళ్ళ టైం నుంచే ఉంది. సర్ ఆర్థర్ కాటన్ అనే అతను ఏం చేసినాడు అని అంటే, గంగా నది నుంచి కావేరీ నది వరకు ఇంటర్లింక్ చేయాల్సిన అవసరం ఉంది భారతదేశ ప్రజల అవసరాలు, నీటి అవసరాల కోసం అని చెప్పడం జరిగింది. సర్ ఆర్థర్ కాటన్ టైంలోనే తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి నదులని అనుసంధానించడం జరిగింది. అందులో పెరియార్కి సంబంధించినటువంటిది వెరీ ఇంపార్టెంట్ అంటున్నాం. అలాగే కర్నూలు, కడప, తెలుగు గంగా ప్రాజెక్టు ఇవన్నింటిని గురించి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. భారతదేశం ఇప్పుడు ఏం చేస్తుంది అని అంటే 5 నదులకి సంబంధించి 2 నదుల చొప్పున 5 ప్రాజెక్టుల కోసం ఒక ముసాయిదాను తయారు చేయడం జరిగింది, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని. ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్లో భాగంగా వాటికి ఆమోదం తెలిపింది. ఇప్పుడు కెన్ బెట్వా రిజర్వర్కి సంబంధించి నదులకి సంబంధించినటువంటి ఇంటర్లింక్ని తీసుకురావడం జరిగింది. సో దీనికోసమే 1,400 కోట్లను బడ్జెట్లో కేటాయించడం జరిగింది. సో ఇలా మ్యాప్ పాయింటింగ్లో అలాగే టెక్స్ట్ పాయింటింగ్లో ఇస్తున్నటువంటి ఈ పీడిఎఫ్ మీకు కావాలి అని అనుకుంటే మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక దీని తర్వాత మనం నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ఏంటి అని అంటే జాతీయ మహిళా కమిషన్. సో ఈ జాతీయ మహిళా కమిషన్ అనేది దీనికి సంబంధించినటువంటి వ్యవస్థాపక దినోత్సవాన్ని జరపడం జరిగింది. ఎన్నవ వ్యవస్థాపక దినోత్సవం అని అంటే
30 సంవత్సరాలు అవుతుందండి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 30 ఇయర్స్ అవుతున్నటువంటి ఈ ప్రాజెక్ట్కి ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఏదైతే ఉందో, జాతీయ మహిళా కమిషన్ ఏదైతే ఉందో, దీనికి సంబంధించి 30 సంవత్సరాల వ్యవస్థాపక దినోత్సవాన్ని ఇటీవల జరపడం జరిగింది. సో మరి ఈ జాతీయ మహిళా కమిషన్కి ప్రజెంట్ చైర్పర్సన్గా ఎవరున్నారు అని అంటే రేఖా శర్మ గారు ఉన్నారు. ఎవరున్నారు? రేఖా శర్మ గారు ఉన్నారు. సో ఇది ఏం చేస్తుందబ్బా అని అంటే, ఏది జాతీయ మహిళా కమిషన్ అనేది మహిళలకి సంబంధించినటువంటి చట్టబద్ధమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కులు ఏవైతే వస్తాయో వాటికి సంబంధించి సమీక్షించడం జరుగుతూ ఉంది. ఇక ఇది శాసన చర్యలను సిఫారసు చేయడం జరుగుతూ ఉంది పరిష్కారాల కోసం. అలాగే పరిష్కారాలను సులభతరం చేయడం కోసం పనిచేస్తూ ఉంది. ఇక ప్రభావితం చేసేటువంటి విధాన విషయాలపైన ప్రభుత్వానికి సలహా ఇవ్వడం జరుగుతుంది, సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంది జాతీయ మహిళా కమిషన్. సో ఇది 1992లో చట్టబద్ధమైనటువంటి సంస్థగా ఏర్పడడం జరిగింది. ఏ రోజున అనంటే జనవరి 31న. ఎప్పుడు? జనవరి 31న ఏర్పడడం జరిగింది. సో మరి ఈ మహిళా కమిషన్, జాతీయ మహిళా కమిషన్కి సంబంధించి ఇందులో ఎందరు మెంబర్స్ ఉంటారు అని అంటే, కమిషన్లో చైర్పర్సన్గా ఎవరున్నారు అని అన్నాం, రేఖా శర్మ గారు ఉన్నారు ప్రజెంట్. సో అలాగే మెంబర్స్ సెక్రటరీ మరో 5 సభ్యులు కూడా ఇందులో ఉంటారు. మరి ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఏదైతే ఉందో, జాతీయ మహిళా కమిషన్ ఏదైతే ఉందో, ఈ కమిషన్కి సంబంధించినటువంటి చైర్మన్ని ఎవరు నియమిస్తారు అని అంటే, ఈ చైర్మన్ని కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేస్తుంది చైర్పర్సన్ని అని అంటున్నాం. ఇటీవల జాతీయ మహిళా కమిషన్కి సంబంధించినటువంటి 8వ వ్యవస్థాపక దినోత్సవం జరిగింది అని అంటే 30వ వ్యవస్థాపక దినోత్సవం జరిగింది. ఎప్పుడు అని అంటే 31 జనవరి. అలాగే దీనికి సంబంధించినటువంటి చైర్పర్సన్గా ప్రజెంట్ ఎవరున్నారు అంటే రేఖా శర్మ అంటున్నాం. మహిళలకి సంబంధించి చట్టబద్ధమైన శాసనపరమైనటువంటి అంశాలపైన ఇది ఫైట్ చేస్తూ ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఇలా ఈ చట్టబద్ధమైనటువంటి సంస్థకి సంబంధించినటువంటి 30 ఇయర్స్కి సంబంధించినటువంటి అంశాన్ని గురించి కూడా చాలా క్లియర్గా గుర్తుంచుకోండి. ఓకే, రైట్. ఇక దీని తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి. కాన్సెప్ట్ వచ్చి ఏంటి అని అంటే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మహిళల ఫైటర్ పైలట్స్ ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించినటువంటి శాశ్వత పథకం. సార్ శాశ్వత పథకం అంటే ఇది ఒకటి ఉందా అనేటువంటి బేసిక్ డౌట్స్ మనకు వస్తాయి. సో దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అంటే, 2015లో రక్షణ మంత్రిత్వ శాఖ ఏం చేసింది అని అంటే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఏమంటున్నాం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఏం చేసింది అని అంటే 2015లో ప్రయోగాత్మకటువంటి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దేనికి సంబంధించి? ఫైటర్ జెట్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో, ఆ ఫైటర్ జెట్స్లలో 2015 ముందు వరకు కూడా పురుషులు మాత్రమే పనిచేసేవారు. అయితే ఫైటర్ జెట్స్గా ఈ జెండర్ ఈక్వాలిటీలో మహిళలకు ఎందుకు స్థానం కల్పించకూడదు అని చెప్పేసి ఒక ప్రయోగాత్మకమైనటువంటి పథకాన్ని ఎప్పుడు భారతదేశంలో ప్రారంభించారు అని అంటే 2015లో ప్రారంభించడం జరిగింది. అలా ప్రారంభించినటువంటి పథకానికి సంబంధించి ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే శాశ్వత పథకంగా దీన్ని మారుస్తూ ఉన్నారు. సో ఈ అనౌన్స్మెంట్ని ఇటీవల ఎవరు చేయడం జరిగింది అని అంటే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు చేయడం జరిగింది. ఏమన్నారు రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రి గారు అని అంటే, ఏదైతే ప్రయోగాత్మకంగా 2015లో చేపట్టినటువంటి మహిళల ఫైటర్స్ పైలట్స్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానిని ఇంకా పర్మనెంట్ స్కీమ్గా మార్చబోతున్నాము అని చెప్పేసి ప్రకటించడం జరిగింది ఇటీవల. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలాంటి కాన్సెప్ట్స్ పైన మనం ఎక్కువగా ఫోకస్ కూడా చేయాల్సి ఉంటుంది. సో ఇక దీని తర్వాత ఈ పథకంలో ఇప్పటి వరకు ఎంతమంది మహిళా పైలట్స్ ఉన్నారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి అని అంటే 16 మంది ఉన్నారు. 2015లో ప్రయోగాత్మకంగా ప్రారంభమైనటువంటి ఈ పథకానికి సంబంధించి ఇప్పటి వరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి మహిళా ఉమెన్ ఫైటర్స్కి సంబంధించినటువంటి పైలట్స్ ఎంతమంది ఉన్నారు అని అంటే 16 మంది ఉన్నారు అని చెప్పేసి అంటా ఉన్నాం. సో మరి ఈ శాశ్వతంగా మారుస్తున్నటువంటి ఈ పథకానికి సంబంధించి ఏం జరిగింది అని అంటే ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా చెప్పాలి. 2022కి సంబంధించి జూన్లో ఒక అకాడమీని స్టార్ట్ చేయడం జరిగింది.
నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఏదైతే ఉందో ఈ నేషనల్ డిఫెన్స్ అకాడమీకి సంబంధించి మహిళలకి ఇందులో మెంబర్షిప్గా అంటే దీంట్లోకి తీసుకునేవారు కాదు. సుప్రీంకోర్టు ఒక తీర్పునివ్వడం జరిగింది మహిళలని నేషనల్ డిఫెన్స్ అకాడమీలోకి తీసుకోవాలి అని. అలా 2022 జూన్ నుంచి మహిళలకు ఈ నేషనల్ డిఫెన్స్ అకాడమీలోకి క్యాడెట్లకి సంబంధించినటువంటి మొదటి బ్యాచ్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఎప్పుడు ప్రారంభించారు అని అంటున్నాం? 2022 జూన్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇలా రావచ్చు, నేషనల్ డిఫెన్స్ అకాడమీకి సంబంధించి మొట్టమొదటి మహిళల క్యాడెట్ బ్యాచ్ని ఎప్పుడు ప్రారంభించడం జరిగింది అని అంటే 2022 జూన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇది ఎప్పుడు అని అంటే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దీనిని ప్రారంభించడం జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సారీ, ఇక్కడ తప్పు వచ్చింది, ఇది 2020 అని చెప్పేసి సరి చేసుకోండి, 2022 అని వచ్చింది. సారీ, ఇది ఒక్కటి మీరు జస్ట్ కరెక్ట్ చేసుకోండి, ప్రింటింగ్ మిస్టేక్ వచ్చింది. ఇక దీని తర్వాత ఇప్పటి వరకు మహిళలు ఏ విమానాలు నడుపుతున్నారు అని అంటే రాఫెల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి రావడం జరిగింది. అలాగే MiG-21, Sukhoi 30, MiG-29 ఏవైతే ఉన్నాయో ఈ యుద్ధ విమానాలను కూడా మహిళలు ఎవరైతే 16 మంది ఉన్నటువంటి ఈ మహిళా ఫైటర్స్ ఉన్నారో, పైలట్ ఫైటర్స్ ఉన్నారో వీరు నడపడం జరుగుతూ ఉంది. దేనికి సంబంధించి? యుద్ధ విమానాలకి సంబంధించి. ఇక భారతదేశంలో మొట్టమొదటి రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపినటువంటి ఫైటర్ పైలట్ ఎవరు అని అంటే శివంగి సింగ్ గురించి గుర్తుంచుకోవాలి. సో పైలట్ లెఫ్టినెంట్ శివంగి సింగ్ గారు రాఫెల్ యుద్ధ విమానాలని నడిపినటువంటి మొట్టమొదటి ఉమెన్ ఫైటర్ పైలట్ లెఫ్టినెంట్ శివంగి సింగ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రస్తుతం భారతదేశానికి సంబంధించి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, సో 3 విభాగాలు ఉన్నాయి కదా. ఈ 3 విభాగాలలో మొత్తం ఎంతమంది మహిళలు పనిచేస్తూ ఉన్నారు అని అంటే ఒక 9,000 మంది పైన మహిళలు సర్వీసెస్ని అందించడం జరుగుతూ ఉంది భారతదేశానికి సంబంధించి భద్రతా దళాలుగా ఏర్పడి. ఏమంటున్నాం? ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో ఈ 3 విభాగాలలో కూడా 9,000 కంటే ఎక్కువ మంది మహిళలు ఇప్పుడు భారతదేశానికి సేవలు అందించడం జరుగుతూ ఉంది. సో మనం కాన్సెప్ట్ దేని గురించి చెప్పినామనంటే 2015లో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఫైటర్ పైలట్స్కి సంబంధించినటువంటి మహిళల గురించి చెప్పినాం. 2015లో ప్రారంభించినటువంటి ఈ పథకంలో భాగంగా మొత్తం ఇప్పటి వరకు ఎంతమంది మహిళలు ఫైటర్ జెట్స్ని నడుపుతున్నారు అని అంటే 16 మంది నడుపుతున్నారు అని అంటున్నాం. ఇందులో రాఫెల్ని నడిపింది ఎవరు అని అంటే లెఫ్టినెంట్ శివంగి సింగ్ అని అంటున్నాం. అలాగే ఈ 2020లో వచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 2020 జూన్లో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మొట్టమొదటి మహిళల బ్యాచ్ని ప్రారంభించబడడం జరిగింది, క్యాడెట్ బ్యాచ్ని ప్రారంభించారు అని అంటున్నాం. ఇక రాజ్నాథ్ సింగ్ గారు ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి ఇంతకుముందు 2015లో ప్రవేశపెట్టినటువంటి ఫైటర్ జెట్స్కి సంబంధించినటువంటి ఫైటర్ పైలట్స్కి సంబంధించి ప్రయోగాత్మకమైనటువంటి పథకాన్ని పర్మనెంట్ స్కీమ్గా మలుస్తున్నాము అని చెప్పేసి కూడా ప్రకటించిన నేపథ్యంలో ఇదంతా నేర్చుకుంటున్నాం. ఇక త్రివిధ దళాలకి సంబంధించి సుమారు 9,000 మంది పైన మహిళలు సేవలు అందిస్తున్నారు అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇలా ఈ మహిళల ఫైటర్స్ శాశ్వత పథకం గురించి మీరు అప్డేట్ చేసుకోండి కరెంట్ అఫైర్స్కి సంబంధించి. సో నెక్స్ట్ నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అని అంటున్నాం. ఇది భారతదేశ ఉక్కుకి సంబంధించినటువంటి ఉక్కు తయారీ సంస్థ. సో ఈ నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఇది ఎక్కడ ఉంది అని అంటే ఒడిశాలో ఉందండి. ఎక్కడ అంటున్నాం? ఒడిశా రాష్ట్రంలో ఉంది. సో దీనికి సంబంధించి దీనిని టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్కి ఇప్పుడు అమ్మడం జరిగింది. ఎందుకు అమ్మారు సార్ అని అంటే ఈ నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్కి భారీగా అప్పులు కావడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏం చేసినారు అని అంటే ఈ 12,100 కోట్లకి సంబంధించి దీన్ని విక్రయిస్తున్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇక దేశంలోనే ఒక ప్రభుత్వ ఉక్కు రంగ సంస్థని మొట్టమొదటిసారి ప్రైవేట్ పరం చేయడం అనేది, అంటే ఇక్కడ టాటాకు ఇస్తున్నారు, అమ్ముతున్నారు కాబట్టి ప్రైవేట్ పరం అవుతుంది, ఇది ప్రభుత్వ రంగంగా ఉంది. సో ఇలా ఉన్నటువంటి ఉక్కు సంస్థని ప్రైవేట్ పరం చేయడం అనేది ఇదే మొట్టమొదటిసారి అని అంటున్నాం. ఇటీవల ఏ ఉక్కు సంస్థ ప్రైవేట్ పరం చేయడం జరిగింది అని అంటే నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇది ఒడిశాలో ఉంది అని అంటున్నాం. ఇక దీనికి సంబంధించి జాయింట్ వెంచర్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటి అని అంటే MMTC, BHEL, NMDC మరియు
MECON అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇక వీటితో పాటు ఒడిశా ప్రభుత్వం యొక్క 2 వెంచర్స్ కూడా ఉన్నాయి, OMC IPICOL అని చెప్పేసి కూడా అంటా ఉన్నాం. సో ఇలా ఈ ఒడిశాలో ఉన్నటువంటి కళింగనగర్లో ఉన్న ఇది 1.1 మిలియన్ టన్నుల సామర్థ్యానికి సంబంధించిన ఉక్కుని ఇది ప్రొడ్యూస్ చేసేటువంటి సామర్థ్యం కలిగినటువంటిది. ఇటీవల ఈ స్టీల్కి సంబంధించినటువంటి ప్రపంచ అంచనాలను కూడా, అంటే ప్రపంచంలో ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరిగింది స్టీల్ ప్రొడ్యూసింగ్కి సంబంధించి అని మనం చదువుకున్నాం. ఏ దేశం ప్రపంచంలో ఎక్కువ ఉక్కుని ఉత్పత్తి చేస్తూ ఉంది అని అంటే చైనా చేయడం జరుగుతూ ఉంది. ప్రపంచంలో మొదటి స్థానంలో ఉక్కు ఉత్పత్తి సామర్థ్యానికి సంబంధించి చైనా ఉంటే ఆ తర్వాతి స్థానంలో ఉన్నది ఏ దేశం అని అంటే మన భారతదేశం. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఒక ఉక్కు సంస్థని మొట్టమొదటిసారి ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ఇది టాటాకి అమ్మడం జరుగుతూ ఉంది. ఎందుకు అని అంటే ఈ నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్కి సంబంధించి భారీగా అప్పులు ఉన్నటువంటి కారణంగా. సో ఇలా ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మనం ప్రత్యేకంగా దీన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ నీలాచల్ ఇస్పాత్ ప్రాజెక్ట్కి సంబంధించి 2021 మార్చి 31న 6,600 కోట్లకి సంబంధించి భారీగా అప్పులు ఉన్నాయి అని చెప్పేసి కూడా గుర్తించడం జరుగుతూ ఉంది. ఓకేనా. ఇక ఇలా ఈ మొత్తం నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్కి సంబంధించినటువంటి అంశాన్ని మీరు అప్డేట్ చేసుకోండి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇటీవల ఏ ఉక్కు సంస్థ ప్రైవేట్ పరం చేయడం జరిగింది అని చెప్పేసి ఎక్కడైనా మీకు క్వశ్చన్ రావచ్చు. అది నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఒడిశాలో ఉంది. భారీ అప్పుల కారణంగా దీన్ని టాటా స్టీల్కి విక్రయించడం జరుగుతూ ఉంది, ప్రైవేట్ పరం చేయడం జరుగుతూ ఉంది అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో ఈ బేసిక్ పాయింట్స్ తోటి దీన్ని మర్చిపోకుండా మీరు గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం. సో వెట్లాండ్స్ అంటామండి, చిత్తడి నేలలను ఏమంటున్నాం, వెట్లాండ్స్ అని అంటున్నాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేలలు అనేటువంటి టాపిక్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ చిత్తడి నేలల వెట్లాండ్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేకి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఒకసారి ఈ కాన్సెప్ట్ని చూద్దాం. సో ఇక్కడ 46 రామ్సర్ వెట్లాండ్ సైట్స్ అనేవి ఉన్నాయి, కానీ 46 కాదండి, ఇప్పుడు 49 అయ్యాయి. ఎన్ని వెట్లాండ్స్ ఉన్నాయి అని అంటున్నాం, ఇప్పుడు 49 ఉన్నాయి. ఇది లేటెస్ట్ అప్డేట్. సో ఇమేజ్ అనేది ఇక్కడ పాత తీసుకోవడం జరిగింది. సో కానీ మొత్తం ఇప్పుడు 49 రామ్సర్ వెట్లాండ్ సైట్స్ అనేవి ఉన్నాయి. సరే ఇక్కడ రామ్సర్ అంటున్నారు, ఏంటి సార్ ఈ రామ్సర్ అంటే ఇప్పుడు చెప్పుకుందాం కాన్సెప్ట్లో. సో ఫిబ్రవరి 2న ఏం డేను జరుపుతున్నారు అంటే వరల్డ్ వెట్లాండ్ డేని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏమంటున్నాం, ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని ఫిబ్రవరి 2న నిర్వహిస్తూ ఉన్నారు. దీన్ని గుర్తుంచుకోండి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే. సో ఇంపార్టెంట్ డేస్కి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా గుర్తుంచుకోండి. ఓకేనా. సార్ చిత్తడి నేలలు అంటే ఏంటి అని అంటే కాలానుగుణంగా కానీ వర్షాల వల్ల కానీ నిరంతరం వాటర్ ఫ్లో ఉండేటువంటి నేలలే చిత్తడి నేలలు. సింపుల్గా చెప్పాలని అంటే అక్కడ ఎప్పుడు కూడా వాటర్ ఉంటాయి. మన దగ్గర జనరల్గా మన లాంగ్వేజ్లో అయితే బురద నేలలు అని అంటారు. సో ఇలా ఈ చిత్తడి నేలలకి సంబంధించినటువంటి ఒక డే ఉంది. ఆ డేనే ఫిబ్రవరి 2న జరుపుతూ ఉన్నాము అని అంటున్నాం. సరే ఇక్కడ రామ్సర్ సైట్స్ అన్నాం కదా, ఇది ఇరాన్లో ఉన్నటువంటి రామ్సర్లో జరిగినటువంటి కన్వెన్షన్ ద్వారా తీసుకోబడింది కాబట్టి రామ్సర్ సైట్స్ అని అంటున్నాం. దీన్ని ఎప్పుడు ఎవరు తీసుకున్నారు అని అంటే యునెస్కో అనేది గుర్తించడం జరిగింది. సో ఇలా ఈ యునెస్కో అనేది రామ్సర్కి సపోర్ట్ చేస్తూ ఉంది. ఈ రామ్సర్ అనేది ఇరాన్లో జరిగినటువంటి కన్వెన్షన్. ఈ కన్వెన్షన్ ద్వారా ఫిబ్రవరి 2ను ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవంగా వరల్డ్ వెట్లాండ్స్ డేగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి వరల్డ్ వెట్లాండ్ డేస్కి సంబంధించి ఈ రామ్సర్ వెట్లాండ్ కన్వెన్షన్ అనేది ఇంపార్టెంట్ అని అంటున్నాం. సో దీనిలో భాగంగా భారతదేశంలో ఉన్నటువంటి చిత్తడి నేలల సైట్స్ని గుర్తించడం జరుగుతూ ఉంది. అలా ఇప్పటి వరకు మొత్తం 49 సైట్స్ అనేవి భారతదేశంలో గుర్తించడం జరిగింది. ఓకేనా. ఇక ఇక్కడ మీకు ఇంకొక కొంచెం డెప్త్లోకి వెళ్ళి ఇంకొంచెం ఎక్కువ చెప్పే ప్రయత్నం చేస్తాం. ఏంటి అని అంటే ప్రపంచంలోనే అతిపెద్ద చిత్తడి నేలలు ఎక్కడ ఉన్నాయి అని అంటే అమెజాన్ ఫారెస్ట్ పరివాహక ప్రాంతంలో ఉన్నాయి. అమెజాన్కి సంబంధించినటువంటి రివర్ ఫారెస్ట్ పరివాహక ప్రాంతంలో అతిపెద్ద చిత్తడి నేలలు ఉన్నాయి. సరే ఈ చిత్తడి నేలల వల్ల ఉపయోగం ఏంది అని అంటే ఇవి వాతావరణాన్ని కంట్రోల్ చేయగలుగుతాయి, అలాగే పక్షులకి సంబంధించి ఆవాస కేంద్రాలుగా ఉంటాయి. ఇవి మొత్తం మీద ప్రజా జీవన వైవిధ్యానికి సంబంధించి కొంత
యూస్ఫుల్గా ఉండేటువంటివే చిత్తడి నేలలు. మరి భారతదేశంలో చిత్తడి నేలల పర్సెంట్ ఎంత సార్ అని అంటే 4.7% అని అంటున్నాం. మరి ప్రపంచంలోనే అమెజాన్కి సంబంధించినటువంటి నదీ పరివాహక ప్రాంతంలో అతిపెద్ద చిత్తడి నేలలు ఉన్నాయి అని అంటున్నాం. మరి భారతదేశంలో అతిపెద్ద చిత్తడి నేలలు ఎక్కడ ఉన్నాయి అని అంటే సుందర్బాన్లో ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? సుందర్బాన్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఎక్కడ ఉంది సార్ ఈ సుందర్బాన్ అని అంటే పశ్చిమ బెంగాల్లో ఉంది. ఏదైతే బ్రహ్మపుత్ర గంగా నదులు ఉన్నాయో భారతదేశానికి సంబంధించి ఈ బ్రహ్మపుత్ర గంగా నదులకి సంబంధించినటువంటి పరివాహక ప్రాంతమైనటువంటి పశ్చిమ బెంగాల్, అలాగే ఆ ప్రాంతంలో సుందర్బాన్ అనేవి అతిపెద్ద చిత్తడి నేలలు భారతదేశంలో. మొత్తం ఈ భారతదేశానికి సంబంధించి గత 30 ఏళ్లలో 30% చిత్తడి నేలలను కోల్పోవాల్సి వచ్చింది అని చెప్పేసి కూడా అంటున్నాం. ఇవి పర్యావరణానికి అనుకూలంగా పనిచేస్తాయి కాబట్టి వీటికి అత్యంత ప్రయారిటీ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ రామ్సర్ వెట్లాండ్ సైట్స్ని కూడా భారతదేశంలో గుర్తించడం జరుగుతూ ఉంది. 2022 ఫిబ్రవరి 2 నాటికి భారతదేశంలో ఎన్ని వెట్లాండ్స్ ఉన్నాయి, చిత్తడి నేలలుగా గుర్తించబడినటువంటి సైట్స్ ఉన్నాయి అని అంటే మీ ఆన్సర్ వచ్చి 49 ఉండాలి. ఓకేనా? సో ఇలా గుర్తుంచుకోండి. ఇక ఈ చిత్తడి నేలలు అనేవి కార్బన్ నిల్వలుగా పనిచేస్తాయి, నేల కోతను అరికడతాయి, వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు సహాయపడతాయి అని అంటున్నాం. ఇటీవల గుర్తించబడినటువంటి 48, 49 చిత్తడి నేలలు సైట్స్ ఏవి అని అంటే, వెట్లాండ్ సైట్స్ ఏవి అని అంటే, ఒకటి వచ్చి ఉత్తరప్రదేశ్లోని బకీరా వన్యప్రాణుల అభయారణ్యం. ఇది భారతదేశంలోనే అతిపెద్ద సహజ వరద మైదానంగా చెప్పబడతా ఉంది. ఇట్లా కూడా అడగవచ్చు, భారతదేశంలోనే అతిపెద్ద వరద మైదానమైనటువంటి ఏ చిత్తడి నేలను ఇటీవల రామ్సర్ సైట్గా గుర్తించడం జరిగింది చిత్తడి నేలలకి సంబంధించి అని అంటే బకీరా వన్యప్రాణుల అభయారణ్యం. ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది అని అంటున్నాం. సరే, ఇది 48వ సైట్. ఎన్నవ సైట్? 48వ సైట్ ఇటీవల భారతదేశం గుర్తించడం జరిగింది. ఇక గుజరాత్లోని ఖిజాడియా పక్షుల అభయారణ్యం, ఇది 49వ సైట్. సో దీన్ని కూడా రామ్సర్ సైట్గా వెట్లాండ్స్కి సంబంధించి గుర్తించడం జరిగింది. ఇక ఇది జామ్నగర్ గుజరాత్లో ఉంది. ఏది? ఈ ఖిజాడియా అనేటువంటి పక్షుల అభయారణ్యం. 300 కంటే ఎక్కువ వలస పక్షులు ఈ అభయారణ్యాన్ని సందర్శిస్తాయి. దీనిని చిత్తడి నేలలుగా గుర్తించడం జరిగింది. ఇప్పుడు మొత్తం రామ్సర్ సైట్లు 49 ఉన్నాయి భారతదేశంలో. క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. వెరీ 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 ఇంపార్టెంట్. మీరు 100% గుర్తుంచుకోండి. ఓకేనా? కాన్సెప్ట్ అర్థమైంది కదా? సో ఇలా ఈ వెట్లాండ్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేతో పాటు భారతదేశంలో ఇటీవల గుర్తించినటువంటి 2 రామ్సర్ సైట్లకి సంబంధించి, ఒకటి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి బకీరా వన్యప్రాణుల అభయారణ్యం, రెండోది వచ్చి ఖిజాడియా పక్షుల అభయారణ్యం. ఒకటి ఉత్తరప్రదేశ్ది, మరొకటి గుజరాత్ది. ఓకే, ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే తెలుగు రాష్ట్రాల నుంచి చిత్తడి నేలగా గుర్తించబడినటువంటి సైట్ ఏది అని అంటే కొల్లేరండి. ఏమంటున్నాం? కొల్లేరు ఏదైతే ఉందో ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి చిత్తడి నేలగా గుర్తించడం జరిగింది. ఓకేనా? సో ఇలా దీనిని కూడా గుర్తుంచుకోండి. ఓకే, రైట్. సో ఇక దీని తర్వాత నెక్స్ట్ చూడండి, నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్కి సంబంధించినటువంటి డ్రాఫ్ట్ రావడం జరిగింది. దాన్ని ఏమంటున్నాం మనం? ముసాయిదా అని అంటున్నాం. సో ఈ ముసాయిదాకి సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని అంటున్నాం. ఇప్పుడు దేనికి సంబంధించి వచ్చింది అని అంటే నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఓకేనా? సో మరి ఈ నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ అని అంటే ఏదైతే గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్, పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇలాంటివి ఉంటాయో వీటికి సంబంధించి ఉన్నత విద్యా సంస్థలు అంటాం కదా, వీటికి సంబంధించినటువంటి ఫ్రేమ్వర్క్. భారతదేశం ఏం చేసింది అని అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని తీసుకురావడం జరిగింది. ఈ పాలసీలో భాగంగా ప్రపంచంలోనే భారతదేశాన్ని ఎడ్యుకేషన్ గ్లోబల్ హబ్గా మార్చడానికి ఏమంటున్నాం? భారతదేశాన్ని గ్లోబల్ నాలెడ్జ్ సూపర్ పవర్గా మార్చడానికి ఇప్పుడు ఫ్రేమ్వర్క్స్ చేస్తూ ఉన్నారు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా. ఇది దేనికి సంబంధించింది అని అంటున్నాం? న్యూ ఎడ్యుకేషన్ 2020కి సంబంధించినటువంటి ఈ విధానం ఏదైతే ఉందో, ఈ పాలసీ ఏదైతే ఉందో దీనిలో భాగంగా ఇప్పుడు నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ డ్రాఫ్ట్ అనేది వచ్చింది. సో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020కి సంబంధించి నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ వచ్చిందా రాలేదా, ముసాయిదా వచ్చిందా రాలేదంటే వచ్చింది అనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి అంశంగా గుర్తుంచుకోవాల్సింది, అప్డేట్ కావాల్సింది.
సార్ మరి ఈ ముసాయిదాకి ఈ డ్రాఫ్ట్కి సంబంధించి ఏం చెప్తున్నారు అంటే భారతదేశం అంతా ఒకే ఎడ్యుకేషన్ విధానం ఉండాలి ఉన్నత విద్యలో అని చెప్పేసి ఇది చెప్పడం లేదు. ఇది ఏం చెప్తుంది అని అంటే స్కిల్ డెవలప్మెంట్ అయ్యేలాగా ఉన్నత విద్యను మరింత పెంపొందించేలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం వచ్చినా మంచిదే, కానీ ఖచ్చితంగా అది అభ్యర్థులకి యూజ్ కావాలి అని చెప్పేసి ఈ డ్రాఫ్ట్లో ముఖ్య అంశాలుగా చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇలా దీన్ని మీరు అప్డేట్ చేసుకోండి. ఇక దీని తర్వాత నెక్స్ట్ వచ్చి ఏంటి అని అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్స్ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఈ ఇండియన్ కోస్ట్ గార్డ్స్ రైజింగ్ డేని ఎప్పుడు జరిపారు అని అంటే February 1న వ్యవస్థాపక దినోత్సవంగా దీన్ని ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించినటువంటి 46వ రైజింగ్ డేని నిర్వహించడం జరిగింది. సో ఇది ఈ ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించి ఏంటి అని అంటే 1978 ద్వారా ఉన్నటువంటి చట్టం ప్రకారం స్వతంత్ర సాయుధ దళంగా ఇండియన్ కోస్ట్ గార్డ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇండియన్ కోస్ట్ గార్డ్స్కి సంబంధించి ప్రపంచంలో ఈ ఇండియన్ కోస్ట్ గార్డ్స్ అనేది 4వ స్థానంలో ఉంది. సార్ మొదటి స్థానంలో ఉన్నటువంటి కోస్ట్ గార్డ్ ఏంటి, స్ట్రాంగెస్ట్ కోస్ట్ గార్డ్ ఇన్ ద వరల్డ్ అని అంటే యుఎస్ ఏమంటున్నా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించినటువంటి కోస్ట్ గార్డ్ ప్రపంచంలోనే వెరీ స్ట్రాంగెస్ట్ కోస్ట్ గార్డ్. భారతదేశంలో ఉన్నటువంటి కోస్ట్ గార్డ్ అనేది ప్రపంచంలో 4వ కోస్ట్ గార్డ్గా చూడడం జరుగుతూ ఉంది. మరి ఇలా తీర ప్రాంతాలకి సంబంధించినటువంటి భద్రత కానీ సముద్ర ప్రాంతాలకి సంబంధించినటువంటి నిబంధనలు కానీ కాపాడేందుకు పనిచేస్తున్నటువంటిదే ఇండియన్ కోస్ట్ గార్డ్. సో మరి దీనికి సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి మారిటైమ్కి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఏమంటున్నాం, ఇక్కడ చిన్నగా మీకు ఒక ఇమేజ్ ఇస్తాను. భారతదేశానికి సంబంధించి ఉంది కదా, ఇదంతా కూడా ఇండియన్కి సంబంధించినటువంటి సముద్ర జలాలు, మారిటైమ్కి సంబంధించినటువంటి ఉన్నాయి. ఇక్కడ బంగాళాఖాతం ఉంది, ఇటు హిందూ ఉంది, ఇటు అరేబియా ఉంది. సో ఇలా ఈ ద్వీపకల్పానికి సంబంధించి 3 దిక్కుల నీళ్ళు ఉన్నటువంటి భారతదేశానికి సంబంధించి ఈ ఇండియన్ కోస్ట్ గార్డ్ ఏదైతే ఉందో ఇది అద్భుతమైన పనితీరును కనబరచడం జరుగుతూ ఉంది. ఇటీవల 46వ రైజింగ్ డేను ఏ కోస్ట్ గార్డ్ జరుపుకుంది అని అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. ఇది ప్రపంచంలోనే 4వ అతిపెద్ద కోస్ట్ గార్డ్ అని కూడా మనం అంటా ఉన్నాం. సో ఇలా ఇంపార్టెంట్గా ఉన్నటువంటి ఈ కోస్ట్ గార్డ్కి సంబంధించి భారతదేశానికి సంబంధించినటువంటి ఈ మ్యారిటైమ్స్కి సంబంధించినటువంటి దీన్ని ఏం చేసినారు అని అంటే 5 జోన్లుగా విడదీయడం జరిగింది. ఎన్ని జోన్స్గా? 5 జోన్స్గా గుర్తించారు. ఇలా జోన్స్గా విభజించి ఇప్పుడు భారతదేశంలో ఈ కోస్ట్ గార్డ్ సేవలు అనేవి అందించడం జరుగుతూ ఉంది. ఆ జోన్స్ ఏంటంటే చూడండి, నార్త్ వెస్ట్, అలాగే ఈస్ట్, నార్త్ ఈస్ట్, అలాగే అండమాన్ అండ్ నికోబార్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇండియన్ కోస్ట్ గార్డ్స్కి సంబంధించినటువంటి జోన్స్గా చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇందులో మనకి ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్స్కి సంబంధించినటువంటి 46వ రైజింగ్ డే అనేది జరిగింది. ఈ రైజింగ్ డేకి సంబంధించి ఎప్పుడు ఏర్పడింది ఇది అని అంటే 1978లో ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేది ఏర్పడడం జరిగింది. సో అలా ప్రపంచంలోనే 4వ అతిపెద్ద కోస్ట్ గార్డ్గా దీన్ని చెప్పడం జరుగుతూ ఉంది అని అంటున్నాం. ఓకే, ఇక నెక్స్ట్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో మనం ఆఫ్రికాకి సంబంధించినటువంటి యూనియన్ నుంచి ఒక దేశం అనేది బహిష్కరించడం జరిగింది. ఆ దేశం ఏది అని అంటే బుర్కీనా ఫాసో. ఏమంటున్నాం? బుర్కీనా ఫాసో అనేటువంటి దేశం అనేది ఇటీవల ఏ ఖండం నుంచి బహిష్కరించడం జరిగింది, ఏ యూనియన్ నుంచి బహిష్కరించడం జరిగింది అని అంటే ఆఫ్రికన్ కాంటినెంట్కి సంబంధించినటువంటి యూనియన్ నుంచి బహిష్కరించడం జరిగింది. సో ఈ యూనియన్లో ఇప్పటివరకు 55 దేశాలు ఉన్నాయి. దేనికి సంబంధించి? ఆఫ్రికా యూనియన్కి సంబంధించి 55 దేశాలు ఉన్నాయి. ఈ దేశాలలో నుంచి బుర్కీనా ఫాసో దేశంను సస్పెండ్ చేయడం జరిగింది అని అంటున్నాం. సరే, మరి ఎందుకు ఈ బుర్కీనా ఫాసోని సస్పెండ్ చేశారు అని అంటే ఈ దేశంలో ఏర్పడుతున్నటువంటి అస్థిర ప్రభుత్వాలు కావచ్చు, అలాగే అక్కడ జరుగుతున్నటువంటి తిరుగుబాట్లు కావచ్చు. సరే, ఇది ఆఫ్రికా కాంటినెంట్. ఈ ఆఫ్రికా ఖండంలో ఈ ప్రాంతంలో బుర్కీనా ఫాసో అనేటువంటి ఈ దేశం ఉంది. ఈ దేశాన్ని ఇప్పుడు ఆఫ్రికా ఖండం నుంచి బహిష్కరిస్తున్నట్టు ఆఫ్రికా యూనియన్ అనేది చెప్పడం జరిగింది. సరే, అసలు ఆఫ్రికా యూనియన్లో 55 కంట్రీస్ సభ్య దేశాలుగా ఉన్నాయి అని అంటున్నాం. ఎప్పుడు ఏర్పడింది సార్ అని అంటే ఇది 1999లో జరిగినటువంటి లిబియాలో జరిగినటువంటి సిర్టే డిక్లరేషన్ ద్వారా ఆఫ్రికా యూనియన్ అనేది ఏర్పడడం జరిగింది. మనకి యూరోపియన్ యూనియన్ అని ఎప్పుడు
మనం కరెంట్ అఫైర్స్లో చదువుతుంటాం కదా, అలానే ఇప్పుడు ఆఫ్రికా యూనియన్ గురించి తెలుసుకుంటున్నాం. బుర్కినా ఫాసో అనేటువంటి దేశం ఇటీవల ఈ యూనియన్ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది కాబట్టి దీనిని గురించి తెలుసుకుంటున్నాం. ఇది ఎప్పుడు ఏర్పడింది అని అంటున్నాం? ఆఫ్రికా యూనియన్ ఈ సిర్టేలో జరిగినటువంటి లిబియా సిర్టేలో జరిగినటువంటి 1999 డిక్లరేషన్ ఆధారంగా ఈ ఆఫ్రికా యూనియన్ అనేది ఏర్పాటు కావడం జరిగింది. ఇక ఇటీవల ఆఫ్రికా యూనియన్లో చేరినటువంటి దేశం ఏంది అని అంటే 2017లో మొరాకోను కూడా ఆఫ్రికా యూనియన్లో చేర్చుకోవడం జరిగింది 2017లో. ఓకేనా? ఇటీవల ఏ దేశం బహిష్కరించబడింది ఆఫ్రికా నుంచి అని చెప్పేసి క్వశ్చన్ రావడానికి 100% అవకాశం ఉంది ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది బుర్కినా ఫాసో అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకే, ఇక ఈ ఆఫ్రికా యూనియన్కి సంబంధించినటువంటి సెక్రటరేట్ కానీ అలాగే ఆఫ్రికా యూనియన్కి సంబంధించినటువంటి కమిషన్ కానీ ఎక్కడ ఉంది అని అంటే ఇథియోపియాలోని అడిస్ అబాబాలో ఉంది. ఏమంటున్నాం? అడిస్ అబాబాలో ఆఫ్రికా యూనియన్కి సంబంధించినటువంటి సచివాలయం కానీ కమిషన్ కానీ ఉంది. ఇది ఇథియోపియాలో ఉన్నటువంటి అబాబాలో ఉంది అని అంటున్నాం. ఆఫ్రికా ఖండం మొత్తం ఇలా ఉంటే ఈ ఖండానికి సంబంధించి బుర్కినా ఫాసో ఇక్కడ ఉంది. ఆ దేశం అనేది బహిష్కరించబడడం జరిగింది. సో ఇలా ఇమేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, టెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కరెంట్ అఫైర్స్ని అప్డేట్ చేసుకోండి. ఇలాంటివి మీకు కావాలి అనుకుంటే ఫ్రీగా ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఇలాంటిది పొందండి. ఇక నెక్స్ట్ వచ్చి రైల్వేలో కవాచ్ టెక్నాలజీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. ఇది భారత రైల్వేస్కి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ టెక్నాలజీ అని అంటున్నాం. కవాచ్ టెక్నాలజీ గురించి ఎక్కడ ప్రస్తావించబడింది ఇటీవల అని అంటే బడ్జెట్లో ప్రస్తావించడం జరిగింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు 2022-23 ఆర్థిక సంవత్సరానికి తీసుకొచ్చినటువంటి బడ్జెట్లో. ఏంటి సార్ ఈ కవాచ్ టెక్నాలజీ అని అంటే వెరీ సింపుల్. మనకు భారతదేశంలో నెంబర్ ఆఫ్ రైల్ యాక్సిడెంట్స్ ఇలా జరుగుతూ ఉంటాయి. ఈ రైల్వే యాక్సిడెంట్స్ని నిర్మూలించేందుకు తీసుకొస్తున్నటువంటిదే కవాచ్ టెక్నాలజీ. ఇంకా క్లియర్గా చెప్తాను, ఒక ట్రాక్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాక్ ఇలా ఉంది, ఈ ట్రాక్పై రైల్ అనేది వెళ్తూ ఉంది. ఇలా వెళ్తున్నప్పుడు దీనికి ఇంకో ఇమేజ్ చూపెడతాను మీకు. సో ఈ ట్రాక్ ఉంది, ఈ ట్రాక్ నుంచి రైలు వెళ్తుంది. ఇదే ట్రాక్లో వెళ్తున్నటువంటి రైల్కి సంబంధించి యాక్సిడెంట్స్ని నిర్మూలించేందుకు తీసుకొస్తున్నటువంటిదే కవాచ్ టెక్నాలజీ. సో ఈ కవాచ్ టెక్నాలజీ ఏం చేస్తుంది అని అంటే శాటిలైట్ ద్వారా దీన్ని ఇంటర్లింక్ చేస్తూ ఉన్నారు. ఎలా అని అంటున్నామనంటే ఇగో రైళ్లలో యాంటీ కొలిషన్ పరికరాలను అమర్చారు. ఈ అమర్చినటువంటి ఈ పరికరాలకి సంబంధించి శాటిలైట్స్ ఉపగ్రహాల నుంచి ఇన్పుట్స్ తీసుకొని ఒకే ట్రాక్పై వెళ్తున్నటువంటి ట్రైన్ వెనకాల వెళ్తున్నటువంటి ట్రైన్కి ఎంత దూరంలో ఉంది అనేటువంటి ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతూ ఉంది. దేనివల్ల వస్తుంది? యాంటీ కొలిషన్ పరికరాలను ఏర్పాటు చేయడం వలన వెనకున్నటువంటి రైల్కి ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతూ ఉంది. ఇలా రావడం వల్ల ఏమవుతుంది అని అంటే ఇలా రావడమే కాదు, ఒకవేళ ట్రైన్ దగ్గరలో ఉంది అని అంటే ఆటోమేటిక్గా వెనక వెళ్తున్నటువంటి ట్రైన్కి సంబంధించి బ్రేక్స్ అనేవి పడిపోతాయి. ఇదే కవాచ్ టెక్నాలజీ. ఈ కవాచ్ టెక్నాలజీ ద్వారా ఏం చేస్తాము అని చెప్తున్నారు అని అంటే రైల్వేలో జరుగుతున్నటువంటి ప్రమాదాలను జీరో స్థాయికి తీసుకొస్తాము అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే ఏదైతే ట్రైన్స్కి ఉన్నటువంటి వేగం ఉందో ప్రజెంట్ దాన్ని మరింత పెంచి ట్రైన్స్ని స్పీడ్గా నడిచేలాగా యాక్సిడెంట్స్ నివారించబడేలాగా చేస్తాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఈ ఏడాదికి సంబంధించి రైల్వే బడ్జెట్ ఎంత అని అంటే 1,37,000 కోట్లను కేటాయించడం జరిగింది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ ఏడాదికి సంబంధించి రైల్వే బడ్జెట్ అని అంటున్నాం. ఇందులో రైళ్ల భద్రత కోసం తీసుకొస్తున్నదే ఇప్పటి వరకు మనం చెప్పినటువంటి కవాచ్ టెక్నాలజీ. సో ఇది దేశీయంగా అభివృద్ధి చేయబడినటువంటి టెక్నాలజీ. ఇటీవల రైల్వే ప్రమాదాలను నివారించేందుకు బడ్జెట్లో ఏ టెక్నాలజీని తీసుకొస్తున్నాము అని చెప్పేసి చెప్పారు అంటే కవాచ్ టెక్నాలజీ. ఇది దేశీయ టెక్నాలజీయా ఇతర దేశాలకి సంబంధించినటువంటి టెక్నాలజీ అని అంటే దేశీయంగా డెవలప్ చేసినటువంటి టెక్నాలజీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇక ట్రాక్లో నిర్దిష్ట దూరంలో ఉన్నటువంటి మరో రైలు గురించి గుర్తించి ప్రమాదాలు జరగకుండా సాంకేతిక సహాయాన్ని అందించడం జరుగుతూ ఉంది అని అంటున్నాం. ఇప్పటి వరకు మొత్తం మనం చెప్పినటువంటి ప్రాజెక్ట్కి డీటెయిల్స్కి సంబంధించి ఇక సాంకేతిక మైక్రో ప్రాసెసర్లు, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్స్, అలాగే ఇంకా ఏంటి అని అంటే ఈ రేడియో కమ్యూనికేషన్ ఆధారంగా ఏం చేస్తూ ఉన్నారు అని అంటే ఈ యాంటీ కొలిషన్ పరికరాలను అమర్చి శాటిలైట్ ద్వారా ఇన్ఫర్మేషన్ని ట్రైన్స్కి అందించడంతో పాటు ఆటోమేటిక్గా బ్రేక్స్ పడేలా
చేస్తూ ఉన్నారు. ఇలా రైళ్ల టెక్నాలజీని, రైళ్ల వేగం పెంచడానికి, నష్టాలను నివారించడానికి ఉపయోగపడుతుంది అని అంటున్నారు. ఇక ఈ రైల్వే ప్రాజెక్టులకి సంబంధించి రైల్వే బడ్జెట్లో చేసినటువంటి మరొక 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి అని అంటే వందే భారత్ రైళ్ళు అని అన్నారు. రానున్నటువంటి 3 సంవత్సరాల కాలంలో 400 వందే భారత్ రైళ్లను, సెమీ హై స్పీడ్ రైల్సే వందే భారత్. బడ్జెట్ క్లాస్కి సంబంధించి నేను చెప్పడం జరిగింది. వందే భారత్ ట్రైన్స్ ఏంటి అని అంటే సెమీ హై స్పీడ్ రైల్స్ అని అంటున్నాం. ఓకేనా? ఈ సెమీ హై స్పీడ్ రైల్స్ని కూడా భారతదేశంలో తీసుకురాబోతున్నారు. ఇప్పటి వరకు ఒక 100 సెమీ హై స్పీడ్ రైల్స్ని నడిపేందుకు సిద్ధంగా ఉంది భారత్ రైల్వే. ఇక దీని తర్వాత వన్ నేషన్ వన్ ప్రొడక్ట్, అంటే ఒకే దేశం ఒకే ఉత్పత్తి అని చెప్పేసి రైళ్ళకి సంబంధించినటువంటి వ్యాపారులకి కానీ వారికి కానీ ఏం చేస్తూ ఉన్నారు అని అంటే ఈ కాన్సెప్ట్ని కూడా వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ అనేటువంటి దానిని తీసుకొస్తున్నారు. ఇక్కడ వన్ దేశం అన్నాను, వన్ స్టేషన్ నాట్ దేశం, వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ని కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. ఓకే, సో ఇలా ఈ రైల్వే కవాచ్ టెక్నాలజీ గురించి కూడా మీరు అప్డేట్ చేసుకోండి. ఇది రైల్ ప్రమాదాలను నివారించేందుకు తీసుకొచ్చింది. రైల్వే బడ్జెట్ ఎంత అంటే 1,37,000 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. రైల్వేస్కి సంబంధించి వందే భారత్ రైల్స్ కూడా రాబోతున్నాయి మనకి సంబంధించి. సో ఇలా మీరు ఈరోజు చెప్పినటువంటి కరెంట్ అఫైర్స్ని మొత్తం కూడా అప్డేట్ చేసుకోండి మీ ఎగ్జామినేషన్స్ కోసం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, కెన్ బెత్వా ప్రాజెక్ట్ ఇంటర్లింక్ గురించి తెలుసుకోవడం జరిగింది, ఇక్కడ వెట్లాండ్స్ గురించి తెలుసుకోవడం జరిగింది, అలాగే ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించి తెలుసుకోవడం జరిగింది, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ గురించి తెలుసుకోవడం జరిగింది, జాతీయ మహిళా కమిషన్ గురించి, అలాగే కవాచ్ టెక్నాలజీ గురించి తెలుసుకోవడం జరిగింది, ఆఫ్రికా ఖండం నుంచి బహిష్కరించబడినటువంటి దేశం బుర్కినా ఫోసా గురించి తెలుసుకోవడం జరిగింది. సో ఇలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి మనం ఇంకా రోజు డిస్కస్ చేద్దాం. ఇలాంటి పీడిఎఫ్స్ మీకు కావాలి ఇమేజెస్ విత్ టెక్స్ట్ తోటి అని అంటే మీరు జస్ట్ ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రీగా ఈ క్లాసెస్ని వాచ్ చేయండి, ఫ్రీగా పీడిఎఫ్ని పొందండి.